మెంటాలిటీకి ఎలా ఉంటుందంటే అసలు ఆర్మీ వైపుకి ఎక్కువగా పంపించరు. ఈ పేరెంట్స్ సహకారం ఎలా ఉండేది? ప్రతి ఇంట్లో ఆర్మీ అనగానే ఏమనిపిస్తుంది అంటే మా అబ్బాయి బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, మా అబ్బాయి ఏదో ఒక రోజు చనిపోతాడు. తెలుగు స్టేట్స్లో నేను చూసింది. అంటే మీరు ఆపరేషన్ చేసేటప్పుడు మిషన్లో మీకంటే హై ఉన్న వాళ్ళు ఎవరైనా మిషన్లో ఫెయిల్యూర్ అయి చనిపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు కాల్ చేసి ఇలా లేరు అని న్యూస్ చెప్పేటప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? సో నీ పర్సనల్ చాయిసెస్ అనేవి, నీ పర్సనల్ అఫిలియేషన్స్ అనేవి అన్నిటికన్నా లాస్ట్ వస్తాయి. ఎన్నిసార్లు మీరు ఫ్లాగ్ని ఎగిరేశారు జమ్మూ కాశ్మీర్లో? ఫస్ట్ 2 years నేను 2 సార్లు ఫ్లాగ్ హోస్ట్ చేశాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. మనం జనరల్గా అయితే టీవీలో లేదా సినిమాలలో ఎక్కువగా హీరోస్ని చూస్తుంటాం. ఫర్ ది ఫస్ట్ టైం ప్రజెంట్ నాతో అయితే ద రియల్ హీరో అయితే ఉన్నారు, మేజర్ హర్షవర్ధన్ చావా. తనతో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. జై హింద్. జై హింద్. మీరు అసలు ఎలా మేజర్ అయ్యారు? మీ జర్నీ ఏంటి? సో నేను పుట్టి పెరిగిందంతా నర్సరావుపేట, పల్నాడు అంటారు బేసిక్గా, ఆంధ్రప్రదేశ్లో. అక్కడ నేను 9th వరకు చదువుకున్నాను. 9th అంటే నేను చిన్నప్పుడు పల్నాడులో నేను ఎక్కువగా చూసిన విషయాలు ఏంటంటే వైలెన్స్ కొద్దిగా ఎక్కువ ఉండేది. ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, లేకపోతే ఏదో జనరల్గా కాన్ఫ్లిక్ట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేది. నక్సలైట్స్ కూడా ప్రభావం ఎక్కువ ఉండేది ఆ టైంలో. ఆ తర్వాత 1999లో ఎప్పుడైతే కార్గిల్ వార్ జరిగిందో అప్పుడు నేను 3rd స్టాండర్డ్లో ఉన్నాను అనమాట. అది ఫస్ట్ టైం ఒకసారి ఆర్మీ గురించి మాట్లాడడం కానీ, ఆర్మీ గురించి జనరల్ పబ్లిక్ డిస్కస్ చేసుకోవడం కానీ అది ఫస్ట్ టైం నేను విన్నది. సో అది ఎప్పుడో చిన్నప్పటి నుంచి లోపల పాతుకుపోయింది, వెళ్ళాలి ఇండియన్ ఆర్మీలోకి అని. కానీ ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వచ్చే వరకు నాకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది తెలిసేది కాదు. ఎక్కువ మంది లాగా అవేర్నెస్ అంతగా లేదు ఇక్కడ మనకి. నేను 10th గుంటూరు రీచ్ అయిపోయాను. ఆ తర్వాత గుంటూరులో నాది 10th, ఆ తర్వాత ఎడ్యుకేషన్ మొత్తం గుంటూరులో జరిగింది. నాకు తెలిసి నేను మిగతా యూత్కి కూడా చెప్పే విషయం ఏంటి అంటే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనుల్లో ఒకటి ఏంటి అంటే నేను ఎన్సీసీ జాయిన్ అవ్వడం. సో ఎవరికైతే ఈ అంబిషన్ ఉందో ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్ళాలి అని, చాలా మందికి దానికి మార్గం ఏంటో తెలియదు. సో ఎన్సీసీకి వెళ్ళక ముందు నా పరిస్థితి కూడా అంతే. ఒకసారి ఎన్సీసీకి వెళ్ళిన తర్వాత, రకరకాల నేషనల్ లెవెల్ క్యాంప్స్ చేసిన తర్వాత, మౌంటైనీరింగ్ చేసిన తర్వాత, వేరే స్టేట్స్లో ఎవరైతే ఎక్కువగా డిఫెన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు కూడా ఒక ఐడియా వచ్చింది. మామూలుగా ఇంతకుముందు నేను ఏమనుకునేవాడిని అంటే, ఎన్సీసీలో జాయిన్ అవ్వకముందు ఎవరైనా ఆర్మీలోకి వెళ్ళాలంటే యాజ్ ఎ సోల్జర్గానే వెళ్ళగలరు, చిన్నగా ఆ తర్వాత వాళ్ళే ఆఫీసర్స్ అవుతారేమో అని అనుకునేవాడిని. ఎన్సీసీ చేసిన తర్వాత నాకు వచ్చిన అవేర్నెస్ ఏంటి అంటే, ఆఫీసర్స్కి వేరుగా ఎంట్రీస్ ఉంటాయి, జవాన్స్కి వేరుగా ఎంట్రీస్ ఉంటాయి అని. సో నేను ఆఫీసర్స్కి ఎంట్రీకి ట్రై చేశాను. ఇన్ 2012 నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోగానే నేను ఒక 3 మల్టీనేషనల్ కంపెనీస్కి క్యాంపస్ ప్లేస్ అయ్యాను. అందులో ఒక కంపెనీలో నేను జాబ్ చేస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు, ఇప్పుడు ఉందో లేదో తెలీదు ఆ ఎగ్జామ్, ఇంతకుముందు ఐసెట్ ఎగ్జామ్ అని ఒకటి ఉండేది. అవును, ఐసెట్లో ఐ గాట్ స్టేట్ 147th ర్యాంక్. సో అటువైపు వెళ్ళాలని ఉండేది కానీ లోపల మాత్రం ఎప్పుడు ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఉండేది చిన్నప్పటి నుంచి. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే నేను అప్లై చేశాను. ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి అందరికీ ప్రొసీజర్స్ ఏంటి అన్నది ముందే తెలిసిపోతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఇంతకుముందు ఏంటంటే ఇంటర్నెట్ లేని టైంలో నేను ఫస్ట్ టైం ఒకసారి ఇంటర్వ్యూ ఫేస్ చేసి చూద్దాం, మనకు తెలుస్తుంది అసలు ఎలాగే ఏంటి అని, ఒక అవేర్నెస్ వస్తుంది అని చెప్పి వెళ్ళాను. బట్ ఫార్చునేట్లీ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసి విత్ ఆల్ ఇండియా ర్యాంక్ 2 నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. సో ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత ఐ వెంట్ టు ది ప్రెస్టీజియస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. ఇది చెన్నైలో ఉంది. జనరల్గా మనం ఆర్మీలో అకాడమీస్ గురించి మాట్లాడుకుంటే మేజర్గా మనకి 3-4 అకాడమీస్ ఉన్నాయి. ఒకటి మనకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే ఉంది, ఒకటి మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్, ఆ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. ఈ 3 ఆర్మీలోకి వెళ్ళాలి అంటే ది ప్రీమియర్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఇండియన్ ఆర్మీ. సో అందులో మీరు ఒక 1 year ట్రైనింగ్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు లెఫ్టినెంట్ అవుతారు ఇండియన్ ఆర్మీలో. దట్ ఈస్ ది ఫస్ట్ ర్యాంక్ యాజ్ అన్ ఆఫీసర్. ఎవరు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళినా ఆఫీసర్ ర్యాంక్లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళది లెఫ్టినెంటే ఉంటుంది. ఆఫ్టర్ 2 years యూ బికమ్ ఏ క్యాప్టెన్. క్యాప్టెన్గా మీరు 4 సంవత్సరాలు చేస్తే, అంటే ఓవరాల్గా ఒక 6 years సర్వీస్ అయిన తర్వాత మీరు మేజర్ అవుతారు. 6 years పడుతుంది 6 years పడుతుంది మేజర్ అవ్వడానికి. నేను 11 years ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేసి నేను డిసెంబర్ 2023లో రిటైర్ అయ్యాను. పేరెంట్స్ మిడిల్ క్లాస్ మెంటాలిటీకి ఎలా ఉంటుందంటే అసలు ఆర్మీ వైపుకి ఎక్కువగా పంపించరు. ఇంట్లో జాబ్ చేసుకుని ఇంట్లో ఉండాలి నా కొడుకు, భవిష్యత్ తరంకి ఇక్కడ ఉండాలి, వారసులు ఉండాలి అని అనుకుంటారు. మీ పేరెంట్స్ సహకారం ఎలా ఉండేది? నువ్వు చెప్పారా ఎప్పుడైనా వెళ్తా అంటే? లేదు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నేను ఎన్సీసీ జాయిన్ అవుతా అన్నప్పుడే స్టడీస్ ఏమన్నా ఇబ్బంది అవుతాయి, ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఎన్సీసీ కూడా నువ్వు చెప్పారు. కానీ మీరు చూడాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఇండియన్ ఆర్మీలో చూసుకున్నారనుకోండి,
ఇంతకుముందు జైపూర్కి కింగ్ ఉండేవాళ్ళు ఒక ఆయన. స్వాతంత్రం వచ్చేసిన తర్వాత రాజ్యాలన్నీ డెమోక్రసీలోకి మారిపోయినాయి, అన్నీ డిజాల్వ్ అయిపోయినాయి కదా రాజు కుటుంబాలన్నీ. సో ఆయన ఏమనేవాళ్ళు అంటే ఇప్పుడు నా దగ్గర రాజ్యం లేదు, ఇప్పుడు ఇది డెమోక్రసీ, కానీ ఒక రాజుగా నా బాధ్యత ఏంటి, నా రాజుగా ఒక బాధ్యత ఏంటి అంటే యుద్ధం చేయడం. సో అందుకని చెప్పి ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆయన బ్రిగేడియర్ ర్యాంక్ వరకు కూడా వెళ్ళారు. మహావీర్ చక్ర అనేది చాలా పెద్ద అవార్డు, దాన్ని కూడా గెలుచుకున్నారు. సో ఆర్మీలో మీకు రాజు కొడుకు కనపడతాడు, మీకు సైనికుడి కొడుకు కనపడతాడు. ఆ సొసైటీ వేరు, ఇక్కడ మీరు చూసే సొసైటీకి అక్కడ ఉన్న సొసైటీకి వేరు. అలాంటి దానిలోకి మీరు వెళ్ళాలి అంటే మీకు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది మైండ్ సెట్. మీకు అలాంటి ఛాలెంజెస్ లైఫ్లో ఫేస్ చేయాలి అని ఉంటే మీరు ఎవరు నో చెప్పినా కానీ, అంతెందుకు ఫర్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ మధ్య మీరు చూసే ఉంటారు ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ దెర్ ఆర్ లేడీ ఆఫీసర్స్ యాజ్ వెల్. జవాన్స్ కూడా ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళని కూడా తీసుకోవడం. సో ఆడవాళ్ళే వెళ్తున్నప్పుడు ఒక మగవాడిగా మీరు ఒక కంట్రీ కాంట్రిబ్యూట్ చేయడానికి ఇంత పెద్ద మీకు అవకాశం దొరుకుతున్నప్పుడు మీరు 2 సార్లు ఆలోచించాల్సిన పని లేదని నాకు అనిపిస్తుంది. గ్రేట్. ఇప్పుడు మీరు అక్కడ మిలిటరీలో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ మధ్యలో ఉన్నారు. రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్ సొసైటీ, నార్మల్ ప్రపంచాన్ని చూసిన తర్వాత ఏమనిపించింది అసలు? బేసిక్ డిఫరెన్స్ నేను చెప్పాలి అంటే ఎలా చెప్తాను అంటే, ఆర్మీలో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే రూల్స్ బట్టి వెళ్తారు, ఇది రాసుంది, ఇది చెయ్యాలి, కంపల్సరీ. మీకు దాన్ని ఏమంటారు, ఏమన్నా ఒంట్లో బాగలేకపోయినా కానీ మీ అంతటి మీరు లీవ్ పెట్టుకోలేరు. మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆర్మీలో, ఆయన చెక్ చేసి ఆయన డాక్యుమెంట్ మీద రాసి మీరు లీవ్ పెట్టుకోవచ్చు అన్నప్పుడే మీరు లీవ్ ఆయన గ్రాంట్ చేస్తారు, మీ అంతటి మీరు పెట్టుకోవడానికి ఉండదు. సో ఇలాంటి సొసైటీ ఆర్మీ, డెమోక్రసీ కాదు అది. అదే మీరు ఒకసారి సివిల్ వరల్డ్లోకి వచ్చేస్తే దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్రే ఏరియా. ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ కాకుండా చాలా గ్రే ఏరియా కనపడుతుంది, కలర్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ కంపారిటివ్లీ. సో అదొక స్టార్క్ డిఫరెన్స్ నన్ను అడిగితే. కానీ ఆర్మీ ఆఫీసర్స్ కానీ ఆర్మీలో ఒకసారి చేసినప్పుడు కానీ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ప్రాబ్లమ్ అడాప్టింగ్ టు ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ ఎన్వైర్న్మెంట్. సో బయటకు వచ్చినా కానీ అట్ ది ఎండ్ మేము ఇన్ని రోజులు సర్వ్ చేసింది మీరందరూ బాగుండాలనే కదా. సో బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు అదే ఉంటుంది, ఎంత మేము కాంట్రిబ్యూట్ చేయగలం బయటకు వచ్చిన తర్వాత కూడా, మేము ఆర్మీలో నేర్చుకున్న వాటిని సివిల్ వరల్డ్లో ఎక్కడన్నా అప్లై చేయగలమా. అంటే ఇప్పుడు మేము మూవీస్లో చూస్తుంటాం కదా, అటాక్స్, మిషన్స్, అవన్నీ నిజంగా ఎంతవరకు డిఫరెన్స్ ఉంటుంది మూవీస్లో బయట? అంటే మీరు చూసిన ప్రపంచానికి మాకు కనిపించే ప్రపంచానికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? అంటే అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కానీ మీకు ఆర్మీలో చూపించినట్టు హీరోకి ఎన్ని ఫైర్ చేసినా కానీ బుల్లెట్స్ తగలకుండా అలాగే ఉండదు. బుల్లెట్ మీద ఇట్ డజంట్ నో విచ్ డైరెక్షన్ ఇట్ గోస్, అది ఎవరికైనా తగలచ్చు ఒక ఆపరేషన్లో. సో అలాంటివి కొన్ని అన్రియలిస్టిక్గా ఉంటాయి. మిగతాది ఆల్మోస్ట్ ఐ థింక్ 1-2 మూవీస్ తప్పించి ఎక్కువ మూవీస్ అయితే నాకు నిజమైన ఆర్మీ లైఫ్కి చాలా దూరంగా ఉంటాయి అని అనిపిస్తుంది. మీరు ఇప్పటికే చాలా మిషన్స్, ఆపరేషన్స్ చేసే ఉంటారు. మీకు ఇది ఇంకా నా చేతుల నుండి దాటిపోయింది, ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్, నేను ఇంకా బతికి బయటికి వస్తానా అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ ఆపరేషన్స్లో? మనం ఒక ప్లాన్ వేసుకొని వెళ్తాం ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు, అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలాగుందో దాన్ని బట్టి మీరు టైం టు టైం ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చూసుకుంటే ప్రతి ఆపరేషన్ ఎలాగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాతే మీకు ఫస్ట్ అనిపిస్తుంది నేను హ్యాండిల్ చేయగలను, చాలా కేఓస్ అది ఇది ఉంటుంది. అలాంటి టైంలో మీరు ధైర్యాన్ని అంతా ఒకసారి తెచ్చుకొని, ఎందుకంటే యూ యాజ్ అన్ ఆఫీసర్ నీ ఒక్కడి ప్రాణాలే నీకు ఇంపార్టెంట్ కాదు, నీ టీంలో ఉన్న వాళ్ళందరి లైఫ్స్ నీకు ఇంపార్టెంట్. టెర్రరిస్ట్ అనేవాడు ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా చచ్చిపోతాడు, అది మా చేతిలోనే చేస్తాడు, వీఆర్ వెరీ షూర్ అబౌట్ ఇట్. కాకపోతే నాతో వచ్చిన టీం మొత్తం మళ్ళీ రిటర్న్ వెళ్ళగలిగారా, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ఎనీ ఆపరేషన్. టెర్రరిస్ట్ ఒక్కళ్ళని చంపడం ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని అర్థం కాదు. మాకైనా మా డెఫినేషన్ ప్రకారం కూడా మేము ఎవరైనా టెర్రరిస్ట్ని చంపుతుంటే ఆపరేషన్లో మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎవరికి ఒక్క గీత పడకుండా మళ్ళీ రిటర్న్ కంటోన్మెంట్కి వస్తేనే ఆ ఆపరేషన్ మొత్తం సక్సెస్ఫుల్ అని అర్థం. రాజు ఒక్కడే పని చేస్తే కుదరదు, మంత్రి నుంచి సలహాలు కావాలి, అప్పుడే రాజు సక్సీడ్ అయ్యేది. ఆఫీసర్ కూడా అంతే, మీరు ఒకవేళ సక్సీడ్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ అడ్వైజెస్ ఆఫ్ యువర్ జేసీఓస్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే హవల్దార్స్, ఎన్సీఓస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి లాస్ట్ 15 years నుంచి కానీ 20 years నుంచి కానీ 25 years నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ మీరు ఒక్కొక్క అడుగు ముందుకేస్తారు. సోల్జర్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, అది అందరికి ఉండే డ్రీమ్. సో మీకు ఆ డ్రీమ్ ఎప్పుడు నెరవేరింది అండ్ ఎన్నిసార్లు మీరు ఫ్లాగ్ని ఎగిరేశారు జమ్మూ కాశ్మీర్లో? ఒకటి సెల్ ఫోన్ టవర్ ఉంది అక్కడ, ఆ సెల్ ఫోన్ టవర్ పైన ఎవరైతే ఇండియన్ ఫ్లాగ్ ఎగరేస్తారో వాళ్ళని చంపేస్తామని చెప్పి టెర్రరిస్ట్ ఓపెన్ థ్రెట్ ఇచ్చారు. అలాంటప్పుడు అక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఉందో వాళ్ళు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసుకొని
ఆ మొబైల్ టవర్ పైకి ఎక్కి అక్కడ చాలా పెద్ద ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ని పెట్టారు. సో అలాంటివి ఉంటే కానీ ఎనిమీ ఏరియాని ఎప్పుడైతే క్యాప్చర్ చేసుకుంటారో మీరు అప్పుడు యాక్చువల్గా ఫ్లాగ్ రైజ్ చేస్తారు. నాకు దొరికిన ఇంకొక అదృష్టం ఏంటి అంటే నేను మౌంటైనీరింగ్ చేసేవాడిని ఎన్సీసీలో ఉన్నప్పుడు. సో మౌంటైనీరింగ్ చేసినప్పుడు మీరు జనరల్గా ఏ పర్వతం ఎక్కినా కానీ అన్నిటికన్నా ఫస్ట్ మీరు బయటకు తీసేది ఏంటంటే మీ ఫ్లాగ్. సో అలాగ నాకు అక్కడ అవకాశాలు దొరికినాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రెజిమెంట్స్లో వాళ్ళ ట్రెడిషన్స్ ఉంటాయి. ట్రెడిషన్స్ ఎలాగుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ ఫ్రమ్ 53 ఇంజనీర్ రెజిమెంట్, ది బెంగాల్ సాపర్స్. సో ఇందులో ట్రెడిషన్ ఏంటి అంటే ఎవరైతే కొత్తగా లెఫ్టినెంట్ వస్తారో యూనిట్లోకి వాళ్ళు వచ్చిన తర్వాత ఎవ్రీ రిపబ్లిక్ డే ది యంగెస్ట్ ఆఫీసర్ విల్ హాయిస్ట్ ద ఫ్లాగ్. సో ఇలాంటి ట్రెడిషన్స్ అంటే ప్రతి యూనిట్ కి వాళ్ళ స్పెషల్ ట్రెడిషన్స్ ఉంటాయి. సో అలాగా మా యూనిట్ కి ట్రెడిషన్ ఇది కాబట్టి నాకు లక్కీగా ఆఫీసర్ అయిన వెంటనే ఎవ్రీ ఫస్ట్ 2 years నేను 2 సార్లు ఫ్లాగ్ హోస్ట్ చేశాను. డెఫినెట్ గా మన తెలుగు వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రౌడ్ ఉండాలి. ఎందుకంటే మన ఇండియన్ ఫ్లాగ్ ని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య గారు. అంటే ఫైనల్ ప్రొడక్ట్ కాకపోయినా అసలు ఆ థాట్ మన యాజ్ ఒక కంట్రీకి ఒక ఫ్లాగ్ ఉండాలి అనే థాట్ తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లాగ్ డిజైన్ చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య, మన తెలుగువారు. దాన్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు? అది మన రెస్పాన్సిబిలిటీ. అంతే, ఖచ్చితంగా. ఒక థ్రెట్ నుండి కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అలాగే సివిలియన్స్కి ఎటువంటి హామీ జరగకూడదు. సో అప్పుడు మీరు తెలుగు మాట్లాడినగానే ఏంటి ఆ ఐడియా ఎలా వచ్చింది ఒకటేసారి అని? మాకు ట్రైనింగ్ ఎందుకు అంత హార్ష్గా ఉంటుంది అంటే ప్రతిదీ మాకు మసిల్ మెమరీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు రోజు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఒక 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత లేకపోతే ఒక 1 month తర్వాత మీరు ఇప్పుడు నేను రైట్ తిరగాలి లెఫ్ట్ తిరగాలని ఆలోచించుకుంటూ వెళ్తారా, లేకపోతే స్పాంటేనియస్గా మీరు వెళ్ళిపోయి రిటర్న్ వస్తారా? సో అది మసిల్ మెమరీ. ఆమెలో మీకు ఫస్ట్ రోజు నుంచి నేర్పించేది ఏంటి అంటే ప్రతి చిన్న విషయం కూడా మీరు మసిల్ మెమరీ బిల్డ్ చేసుకోవాలి. దాన్ని రిపీటెడ్గా చేసి 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 మీరు మసిల్ మెమరీ బిల్డ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఇంకా సర్వైవల్ తప్ప వేరే ఆప్షన్ లేనన్నప్పుడు మీ మైండ్ని మీరు పని చేయించాలి. కానీ ఆ సిచ్యువేషన్లో మీ మైండ్ పనిచేయాలి అంటే దాని ముందు ట్రైనింగ్లో మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఒక 100 సార్లు 200 సార్లు మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ మేము ఇలా చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాం. మేము దాన్ని ఒక 10 times 12 times ప్రాక్టీస్ చేస్తాం. మొత్తం ఒక ఆపరేషన్ సెటప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు అనుకున్నాం, మేము అలాంటి ఇల్లు ఒకటి క్రియేట్ చేసుకుంటాం. దానిలో టెర్రరిస్ట్ ఎక్కడెక్కడ కూర్చోవచ్చో మేము స్పాట్స్ పెట్టుకుంటాం. మా వాళ్ళే వేరే టీం లాగా టెర్రరిస్ట్ లాగా కూర్చుంటారు. సో దాన్ని మేము ఒక 12-13 times రిహార్స్ చేస్తే తప్ప 14th time ఎప్పుడైతే మేము గ్రౌండ్ మీదకి వెళ్తాము అప్పుడు ఏదైనా చిన్న పెద్ద డిఫరెన్సెస్ వచ్చినా ఏదైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా కానీ పెద్దగా మనకి ఇబ్బంది ఉండదు. మీరు ఇంతకుముందు ఎప్పుడు ప్రాక్టీస్ చేయకుండా ఫస్ట్ టైమే మీరు గ్రౌండ్ మీదకి వెళ్ళిపోయి చేయాలి అంటే చేయొచ్చు, మీకున్న ఆర్మీ ట్రైనింగ్కి మీరు చేయొచ్చు. కానీ ఛాన్సెస్ తక్కువ, మీరు కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అదే ఆర్మీలో మీరు ఓడిపోతే వాట్ ఈజ్ అట్ కాస్ట్? ద కాస్ట్ ఈజ్ లైఫ్. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రౌండ్ మీదకి వెళ్ళక ముందే ఆల్మోస్ట్ మీరు ఒక 10 to 12 times ప్రతి ఆపరేషన్ని మీరు రిహర్స్ చేస్తారు. ఆపరేషన్ చేసి వచ్చిన తర్వాత కూడా డీబ్రీఫింగ్లో మీరు మళ్ళీ రిహర్స్ చేస్తారు. ఇప్పుడు మనం చేసి వచ్చిందంతా కరెక్టేనా? కొన్నిసార్లు ఏంటంటే లక్ మీకు ఫేవర్ చేయొచ్చు ఒక ఆపరేషన్లో. అదే ఆ లక్ లేకపోయి ఉంటే మనం ఉన్న చోట నుంచి మన మీద ఫైర్ అయ్యే ఛాన్స్ ఉండేది. లక్ బాగుంది కాబట్టి అవ్వలేదు. సో ఇలాంటి కొన్ని లెసన్స్ మీరు ఒక ఆపరేషన్ తర్వాత మీరు నోట్ డౌన్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం లక్ ఫ్యాక్టర్ కాకుండా ప్యూర్ మైండ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి తప్పించుకోవడం ఎలాగా? సో దాని మీద మీరు మళ్ళీ యూ కీప్ డూయింగ్ రిహర్సల్స్. ఒక ఆపరేషన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. రెండింటి నుంచి మీకు లెసన్స్ వస్తాయి. ఆ లెసన్స్ని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు నెక్స్ట్ ఆపరేషన్కి రెడీ అవుతారు. అంటే మీరు వెళ్తున్నారు, ఒకళ్ళిద్దరు మిమ్మల్ని ఆపి మిమ్మల్ని తనిఖీ చేయడం, లేకపోతే మిమ్మల్ని మాటికి క్వశ్చన్స్ అడగడం, అలాంటి టైంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరు హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. అదే మీ దగ్గరికి పెద్ద మాబ్ వచ్చింది అనుకోండి, మీరు ఫిజికల్ వైలెన్స్తో మీరున్న 2-3 అంత పెద్ద మాబ్ని మీరు ఏం చేయలేరు. మీకు సినిమాలో చూపించినట్టు రియాలిటీ అలా ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ అలాంటి చిన్న ఇష్యూ ఏమన్నా అయినా కానీ అది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ని కాశ్మీరీస్ ఇలా పట్టుకున్నారు, మాబ్ ఇలా పట్టుకుంది, వీళ్ళు ఇప్పుడు టెర్రరిస్టుల చేతికి అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మీ ఆఫీసర్ని వదిలిపెట్టాలి అంటే మీరు 2 టెర్రరిస్ట్ని వదిలిపెట్టాలి అని. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవడం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మీరు కిందకి దిగి మీరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తే అదే సిచ్యువేషన్ వస్తుంది. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ కాన్సిక్వెన్సెస్. నేను తీసుకునే డెసిషన్కి నా ఒక్కడికే ఎఫెక్ట్ అవుతుందా లేకపోతే ఎంత పెద్ద ఎఫెక్ట్ అవుతుందో. ఎప్పుడైతే పెద్ద ఎఫెక్ట్ కనపడుతుందో మీకు, మీ ఒక్కళ్ళది కాకుండా, అప్పుడు మీరు మైండ్ పెట్టి ఆలోచించడం మొదలు పెడతారు. ఇలాంటి సిచ్యువేషన్ల నుంచి ఫిజికల్ వైలెన్స్ లేకుండా, ఒక గీత పడకుండా మనం బయటికి ఎలా వెళ్ళగలము అని.
అలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఐ థాట్ దిస్ వాజ్ ది బెస్ట్ ఐడియా. మెజారిటీ మనం చూసుకుంటే నార్త్ సైడ్లో ఎక్కువ ఉంటారు, సౌత్ సైడ్ నుండి చాలా తక్కువ కదా. సో మీరేం చెప్తారు దాని గురించి? అసలు అన్నిటికన్నా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సౌత్లో అవేర్నెస్ తక్కువ. ప్రతి ఇంట్లో ఆర్మీ అనగానే ఏమనిపిస్తుంది అంటే మా అబ్బాయి బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, మా అబ్బాయి ఏదో ఒక రోజు చనిపోతాడు, ఆ తర్వాత జెండా కప్పుకొని ఇంటికి వస్తారు అని ఇది ఒక బేసిక్ ఐడియాలజీ తెలుగు స్టేట్స్ లో నేను చూసిన వాళ్ళలో కేరళ నుంచి ఎక్కువగా ఆర్మీలోకి వచ్చే వాళ్ళు దేనిలోకి వస్తారంటే యాజ్ డాక్టర్స్, యాజ్ నర్సింగ్ స్టాఫ్, ఇలాంటి ఫీల్డ్స్ లో మీకు కేరళైట్స్ చాలా ఎక్కువ కనపడతారు ఆర్మీలో. సో ఆర్మీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫైటింగ్. ఒక టీం ఫైట్ చేస్తుందంటే ఆ టీంని సపోర్ట్ చేయడం కోసం వెనకాల చాలా టీమ్స్ పనిచేస్తాయి. వాళ్ళు డైరెక్ట్గా ఫైట్లోకి వెళ్ళకపోవచ్చు, బట్ దే ఆర్ ఆల్సో సోల్జర్స్. వాళ్ళు సోల్జర్సే, వాళ్ళకి వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు అర్జెంటుగా నేను ఆపరేషన్లో ఉన్నాను, 2 days నుంచి ఒక ఆపరేషన్లో ఉన్నాను, నాకు అర్జెంటుగా ఫుడ్ కావాలి ఇప్పుడు నా టీం మొత్తానికి. వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు ఫుడ్ పంపించాలి కదా. సో ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఉంటారు, చాలా టీమ్స్ ఉంటాయి. అంటే ఆర్మీని మీరు బేసిక్గా ఎలా చూసుకోవాలి అంటే ఫైటింగ్ ఫోర్సెస్, టెక్నికల్ ఫోర్సెస్ అండ్ లాజిస్టిక్ ఫోర్సెస్. ఫైటింగ్ ఫోర్సెస్ అంటే విచ్ ఆర్ ప్యూర్లీ ఇంటూ ఫైటింగ్. ఆ తర్వాత మీకు ఏమొస్తుంది, మీకు టెక్నికల్ ఫోర్సెస్ అంటే ఎవరైతే టెక్నాలజీని ఆమెకి ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆపరేషన్ జరుగుతుంది, మాకు డ్రోన్ సర్వేలెన్స్ కావాలి, డ్రోన్స్ పంపించి అక్కడ ఏం జరుగుతుందో మేము ముందే తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆమె డ్రోన్స్ ఆపరేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా ఆర్మీలో. వాళ్ళు ఫైట్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఫైట్ చేసేదానికన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మేము ఫైట్కి వెళ్ళే ముందే మాకు ఇస్తారు. సో ఎవ్రీబడీ ఈజ్ ఇంపార్టెంట్, జస్ట్ ఫైట్ చేసే వాళ్ళే ఇంపార్టెంట్ అని కాదు. ఫైట్ చేసే వాళ్ళకి ఎవరైతే కరెక్ట్గా సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ టైంకి పంపించగలుగుతున్నారో ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యాజ్ వర్త్ యాజ్ సంబడీ హూ ఈజ్ ఫైటింగ్ ఆన్ ద గ్రౌండ్. కంటోన్మెంట్ నుంచి ఏదో ఒక వెహికల్లో ఎవరో ఒక లామినేషన్ తీసుకొచ్చి ఇస్తే కానీ నా దగ్గరికి రాదు కదా. నాకు ఫుడ్ కావాలి, లేకపోతే నాకు మెడిసిన్స్ కావాలి ఆపరేషన్ చేసే టైంలో. అలాంటి టైంలో మీకు లాజిస్టిక్స్ వాళ్ళందరూ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆర్మీ వాళ్ళు మీరు జనరల్గా ట్రైన్స్లో కూడా చూస్తుంటే ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బాక్సులు అవి తీసుకొని. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు పోస్టింగ్స్కి వెళ్తున్నారు బేసిక్గా. ఇంకొక విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సియాచిన్ తీసుకున్నారు, సియాచిన్లో కూడా ఒక సోల్జర్ మహా అయితే 4 to 6 months వరకే ఉండగలడు అక్కడ. ఆ తర్వాత ఆ సోల్జర్స్ని కిందకి తీసుకొచ్చి నెక్స్ట్ బ్యాచ్ని మనం పంపుతాం. సో మనకు అక్కడ ఎక్కువ మంది జవాన్స్ ఎందుకు కావాలి, సోల్జర్స్ ఎందుకు కావాలి అంటే ఈ రొటేషన్ అనేది కంటిన్యూస్గా జరగకపోతే ఏ సోల్జర్ అయితే 4 to 5 months కన్నా ఎక్కువ ఉండాల్సి వస్తుంది అక్కడ, ఆ సోల్జర్కి బాడీలో చేంజెస్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ హైజీన్ మీకు ఉండదు, చాలా రోజులు మీకు అసలు సూర్యుడు బయటికి రాడు, మీకు నీళ్లు ఉండదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు. అక్కడున్న మంచిని మీరు కరగబెట్టుకొని తాగాల్సి వస్తుంది. మీకు పాలు, జ్యూసెస్, చాక్లెట్స్ అన్నీ ముందే అక్కడ స్టాక్ చేస్తారు వింటర్ ముందే. కానీ మీరు ఏ యాక్టివిటీ చేయనప్పుడు మీకు ఆకలి అయ్యేది కదా, ఎక్కువ తినాలనిపించదు. అలాంటి వెదర్లో ఎక్కువ తినాలనిపించదు. మీ టెట్రా ప్యాక్స్లో ఉన్న జ్యూసెస్ కానివ్వండి, పాలు కానివ్వండి, అవన్నీ గడ్డగట్టుకుపోతాయి. మీరు జ్యూస్ తాగాలంటే ఫస్ట్ దాన్ని మీరు వేడి చేసుకొని ఆ తర్వాత మీరు జ్యూస్ తాగాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఎక్కువ తినడానికి కూడా అంతగా మనిషికి ఒకవేళ తిన్నా కానీ ఆ సంతుష్టి ఉండదు, నేను ఏదో తిన్నాను అని. సో అక్కడ తినడం తగ్గిపోతుంది, హెయిర్ లాస్ ఉంటుంది, కళ్ళ సైట్ పాడైపోతుంది, ఆ తర్వాత ఇంటర్నల్గా కూడా చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఎవ్రీ 6 months మేము సోల్జర్స్ని రొటేట్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ తెలుసుకున్నప్పుడు కొద్దిగా భయపడకుండా వాళ్ళ పిల్లల్ని పంపించడానికి కొద్దిగా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా ఒక మూవీ కాశ్మీర్ ఫైల్స్ కానీ లేదా కేరళ స్టోరీస్ కానీ అవన్నీ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఇంత జరిగిందా, పండిత్ దగ్గర ఇలా జరిగిందా, లేకపోతే ఆ కేరళ అమ్మాయిల్ని ఇలా తీసుకెళ్ళి ఇలా చేసి అదంతా నిజమేనా? మనకి జనరల్గా మీరు కాశ్మీర్ ఫైల్స్ చూస్తే అది 1989-90 ఆ పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. కానీ యాక్చువల్గా కాశ్మీరీ పండిట్స్ మీద దౌర్జన్యాలు 85-86 నుంచి స్టార్ట్ అవడం, ఒక 4-5 years ముందు నుంచే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే 89-90 వచ్చిందో ఆ టైంకి అది చాలా పెద్ద మూమెంట్ లాగా అయిపోయి వీళ్ళందరినీ, నేను చెప్పాను కదా January 19th, 1990 ఆ రోజు వాళ్ళందరూ కాశ్మీరీ పండిట్స్ అందరూ కాశ్మీర్ వ్యాలీని వదిలిపెట్టి జమ్మూలో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది ఢిల్లీలో సెటిల్ అయ్యారు, కొంతమంది హైదరాబాద్లో కూడా సెటిల్ అయ్యారు. అంటే వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఇచ్చారు. సో వాళ్ళు ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళైనా వాళ్ళు బతకచ్చు, ఎక్కడైనా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇవ్వచ్చు అని. కానీ ఇదంతా తర్వాత తీసుకున్న చర్యలు, అది అవాయిడ్ చేయడానికి చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 35 years అవుతున్నా కానీ
కాశ్మీరీ పండిట్స్ వెనక్కి రావాలి అంటే వాళ్ళ సేఫ్టీ ఫీల్ అవ్వట్లేదు ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా అది ఆర్టికల్ 370 మనం తీసేసాం. ఇప్పుడే సిచ్యువేషన్స్ కొద్దిగా నార్మల్ అవుతున్నాయి, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అక్కడ స్టార్ట్ అయింది. సో మేబీ ఫార్చునేట్లీ మేబీ విత్ ఇన్ 5 to 6 years కొద్దిగా ఇలాంటి సిచ్యువేషనే కంటిన్యూ అయితే కాశ్మీర్లో, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్ సిచ్యువేషన్ కాబట్టి ఇలాంటి సిచ్యువేషనే కంటిన్యూ అయితే మేబీ 5-6 years లేటర్ కాశ్మీరీ పండిట్స్ మళ్ళీ రావడం మొదలు పెడతారేమో. ఇప్పుడు వార్స్ గురించి మాట్లాడుతుంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి బయాలజికల్ వార్ అని చెప్పేసి టర్మ్ పెట్టేశారు. అది ఎంతవరకు నిజం? మీకు తెలిసింది బయోలాజికల్ వార్. ఇప్పుడు వార్ అనేది హ్యూమన్ మైండ్ ఎన్ని రకాలుగా ఆలోచించగలిగితే వార్ అన్ని రకాలుగా అవుతుంది. ఇంతకు ముందు కన్వెన్షనల్ వార్స్ ఉండే, World War I, World War II, ఈవెన్ టిల్ కార్గిల్ వరకు కూడా మనకున్న వార్స్ నార్మల్ వార్స్, ఓన్లీ వెపన్స్తో బార్డర్స్ దగ్గర అయ్యే వార్స్. ఇప్పుడు వచ్చిన కొత్త ఫార్మాట్ ఆఫ్ వార్స్ ఏంటి అంటే మీకు ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే ఏంటి? ఒక ఫేక్ న్యూస్తో మీరు ఒక దేశం మొత్తాన్ని మీరు అన్రెస్ట్లోకి తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, ఇప్పుడు రీసెంట్గా బంగ్లాదేశ్లో ఏమైంది, దట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఆ తర్వాత మీకు సైబర్ వార్ఫేర్ ఉంటుంది. సైబర్ వార్ఫేర్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న సిస్టమ్స్ అన్నిటిని, నెట్వర్క్స్ అన్నిటిని వాళ్ళు సైబర్ థ్రెట్స్ పెట్టి మీ సైబర్ డిఫెన్స్ మొత్తాన్ని మీరు వాళ్ళు అటాక్ చేస్తారు. ఆ తర్వాత మీకు బయోలాజికల్ వార్ఫేర్ ఉంది, కెమికల్ వార్ఫేర్ ఉంది, న్యూక్లియర్ వార్ఫేర్, ఇలాంటి రకరకాల వార్ఫేర్స్. ఇన్ఫ్యాక్ట్ స్పేస్ వార్ఫేర్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్లో. యుద్ధాలు స్పేస్లో అవ్వచ్చు. మీరు రీసెంట్గా గుర్తుపెట్టుకుంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇండియా ఒక స్పేస్లో ఒక డెటోనేషన్ చేసింది. ఏదన్నా ఆస్ట్రాయిడ్ ఏదన్నా స్పేస్ నుంచి ఇండియా మీద అంటే వరల్డ్ మీదకి వస్తుంటే ఆ ఆస్ట్రాయిడ్ని ఒకవేళ బ్లాస్ట్ చేయాలి అంటే మనం స్పేస్లోకి వెళ్ళి దాన్ని బ్లాస్ట్ చేయాలి. సో ఆ కేపబిలిటీస్ కూడా ఇండియా బిల్డప్ చేసుకుంది. ప్రస్తుతానికి మనం బిల్డప్ చేసుకున్నది ఎందుకు? ఏదైనా ఆస్ట్రాయిడ్ వచ్చినా లేకపోతే ఏదన్నా స్పేస్లో ఏదైనా శాటిలైట్ పడిపోతున్నా ఎక్కడన్నా, అది అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి కింద చాలా చోట్ల పడిపోయి డ్యామేజ్ చేయకుండా స్పేస్లోనే అంతరిక్షంలోనే దాన్ని బ్లాస్ట్ చేసేస్తే వాటి పీసెస్ అన్ని అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంటే కింద పడకుండా. అది బేసిక్గా కాన్సెప్ట్. సో ఇలాంటి క్యాపబిలిటీస్ ఉన్న కంట్రీస్ 5-6 ఉండొచ్చేమో ఇప్పుడు మొత్తానికి. రేపు వార్స్ ఎలా జరుగుతాయి అంటే మేబీ స్పేస్లో వార్స్ జరగచ్చేమో నెక్స్ట్ జనరేషన్. మేజర్ ముకుంద్ గురించి మనము టీవీలో చూసాం, మూవీస్లో చూసిన తర్వాత ఆయన గురించి ఇంకా బాగా తెలిసింది. సో మీకు ఆయనకి ఏమైనా పరిచయం ఉందండి? ముకుంద్ వరదరాజన్ గారి గురించి విన్నది కూడా ఎప్పుడైతే ఆయన ఆపరేషన్ జరిగి ఆయన చనిపోయారో అప్పుడే నేను కూడా ఫస్ట్ టైం విన్నది. కాకపోతే నాకు ముకుంద్ వరదరాజన్ సార్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే మేమిద్దరం వీ కమ్ ఫ్రమ్ ది సేమ్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ. అండ్ ప్రతి అకాడమీలో వీ హ్యావ్ కంపెనీస్, స్క్వాడ్రన్స్ ఉంటాయి. అందులో జసామి అనేది ఒక కంపెనీ అనమాట. మేజర్ ముకుంద్ సార్ కూడా జసామీకి సంబంధించిన వ్యక్తి. అంటే హీ ఆల్సో ట్రైన్ ఇన్ జసామీ కంపెనీ అండ్ ఐ ఆల్సో ట్రైన్ ఇన్ జసామీ కంపెనీ. ఆ తర్వాత ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎక్కడైతే మేజర్ ముకుంద్ వరదరాజన్ గారు ఆపరేషన్స్ చేశారో కాశ్మీర్లో యాజ్ పార్ట్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్, నాది కూడా సేమ్ రోల్. నేను కూడా అదే పని ఆల్మోస్ట్ ఒక 4 years వరకు కాశ్మీర్లో చేశాను. నేను కాశ్మీర్కి వెళ్ళక ముందే ఆయన చనిపోయారు. కాకపోతే మేము ఏదో ఒక డెత్ న్యూస్ అనేది మేము వింటూనే ఉంటాం. కాశ్మీర్లో అవ్వచ్చు, నార్త్ ఈస్ట్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా ఎక్విప్మెంట్ ఫెయిల్ అయ్యి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎయిర్ ఫోర్స్ పైలట్ ఫ్లైట్ నడుపుతూ జెట్ క్రాష్ అయ్యి ఎవరైనా చనిపోవచ్చు. సో మాకు ఇవన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అందులో ప్రతి ఒక్కళ్ళు మాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీరు ఒకవేళ మేజర్ ముకుంద్ వరదరాజన్ గారి స్టోరీ తీసుకున్నా కానీ మీరు మేజర్ ముకుంద్ వరదరాజన్ గారితో పాటు ఆయన సోల్జర్ కూడా చనిపోయారు. సో నేను ప్రతిసారి చెప్పేది అది, ఒక ఆపరేషన్ జరగాలి అంటే, ఒక ఆపరేషన్ సక్సీడ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్ ఆర్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ టీమ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్. ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళు రెస్పాన్సిబులే, వాళ్ళకి కావాల్సిన వెనకాల నుంచి పంపిస్తున్న వాళ్ళు కూడా రెస్పాన్సిబులే. అంతా ఒక టీం ఒక సింక్రనీలో పనిచేస్తేనే ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ మేజర్ ముకుంద్ వరదరాజన్ లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా ఎవరైనా కానీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళ స్టోరీస్ మేము విన్నప్పుడు, ఆర్మీలో వాళ్ళ కేస్ స్టడీస్ మేము చదివినప్పుడు మాకు అనిపించేది ఏంటి అంటే ఇట్ ఫిల్స్ విత్ లాట్ ఆఫ్ ప్రైడ్. వేరే ఎక్కడైనా మీరు చూసుకుంటే ఒక తప్పు జరిగితే మీరు హౌ డు యూ పే ది పెనాల్టీ? యూ పే ఇట్ విత్ మనీ, యూ పే ఇట్ విత్ టైం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి చోట ఏంటి అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ మిస్టేక్, వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ ఫెయిల్యూర్, యూ పే విత్ యువర్ లైఫ్. మీరు చేసిన ఆపరేషన్లో మీరు ఎంత దగ్గరగా టెర్రరిస్ట్ని చూశారు, వాళ్ళని అటాక్ చేశారు? అంటే నేను చేసిన వాటన్నిటిలో అన్నిటికన్నా తక్కువ డిస్టెన్స్ అంటే మేబీ హార్డ్లీ ఒక
10 మీటర్స్ కూడా ఉండకపోవచ్చు. అంటే మీరు ఎక్కడ కూర్చున్నారో మీకన్నా ఇప్పుడు మన మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంటే అంతే డిస్టెన్స్ మీరు అనుకోండి. వాళ్ళు జస్ట్ ఫెన్స్కి అవతలు ఉన్నారు, మేము జస్ట్ ఫెన్స్కి యువతలు ఉన్నాం. మేము లొంగిపోమని చెప్పి చాలాసేపు వాళ్ళకి అడిగామన్నమాట. మీరు లొంగిపోతే ఏం కాకుండా మిమ్మల్ని పోలీసులు పట్టిస్తాం, మిమ్మల్ని జైల్లో వేస్తామని. కానీ వాళ్ళు లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. సో వీ హ్యాడ్ టు ఫైర్ దెమ్. అంటే మాకు బేసిక్గా ఏంటంటే ఒక టెర్రరిస్ట్ని మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే అతని దగ్గర గన్ ఉందా లేదా, వెపన్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి మీరు ఒక టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేస్తారు. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఆపరేషన్లో ఎలాగంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మాకు తన దగ్గర ఆ వ్యక్తి దగ్గర వెపన్ ఉందా లేదా అన్నది కొన్నిసార్లు ఏంటి రైఫిల్ అనుకోండి మీకు క్లియర్గా కనపడుతుంది. కొన్నిసార్లు టెర్రరిస్ట్ గ్రెనేడ్స్ తీసుకొని వస్తారు. గ్రెనేడ్ మీకు ఏంటి ఒక జేబులో పట్టేస్తుంది. మీరు మామూలుగా చూస్తే మీకు అర్థం కాదు అతని దగ్గర ఏదైనా వెపన్ ఉందా. పిస్టల్ ఉన్నా కానీ ఈజీగా వాళ్ళు దాన్ని కన్సీల్ చేయొచ్చు ఎదుటి వాళ్ళకి కనపడకుండా. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీకు వెపన్ కనపడితే తప్ప మీరు ఫైర్ చేయడానికి లేదు. ఎందుకంటే కొన్ని ఛాన్సెస్ ఏంటంటే వాళ్ళు సివిలియన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి. సో మేము ఎంత బతిన్లాడుతున్నా కానీ ఎంత లొంగిపోమని చెప్పినా చెక్ చేయొచ్చు. లేకపోతే మేము ఎలా చెప్తాం, నువ్వు బట్టలు ఇప్పేస్తే మేము ఫైర్ చేయం, మమ్మల్ని చూడండి నువ్వు నీ బాడీ మీద ఇంకేం లేవు బట్టలు తప్ప అని. సో అది కూడా దానికి ఒప్పుకోవట్లేదు తనకి. ఇంకా ఫైనల్గా డౌట్ ఉన్నా కానీ మేము పట్టుకోవాలి తన్ని. ఇంకా అలాంటి టైంలో వీ హ్యావ్ షాట్ హిమ్ ఇన్ హిస్ థై. అలాగా హార్డ్లీ ఆ తర్వాత మేము పట్టుకున్న తర్వాత అతని దగ్గర కొన్ని వస్తువులు దొరికినాయి. గట్టిగా మేబీ 10 to 12 మీటర్స్ కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుతున్నాం కదా, మీరు అక్కడ వర్క్ చేసి ఇక్కడ నార్మల్ సొసైటీ వాళ్ళు కులాల కోసం, మతాల కోసం, ప్రాంతాల కోసం గొడవలు పెట్టుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? అక్కడ మీరు చూసి మేము ఇంత మీకోసం చేస్తుంటే మీలో మీరు ఎందుకు కొట్టుకుంటున్నారనే ఒక భావం వస్తుంది కదా. సో మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఇక్కడ డెమోక్రసీ అంటే ఏంటి బేసిక్గా? ఫ్రీడమ్. 140 crores ఉంటే 140 crore పీపుల్ ఉంటే 140 crore బ్రెయిన్స్. ప్రతి ఒక్కళ్ళ బ్రెయిన్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కానీ దానికి సపోర్ట్ లేకుండా అది ఇష్యూ అవ్వదు. ఇప్పుడు కులాల మధ్యలో ఇష్యూస్ ఉన్నాయి అని అనుకున్నారనుకోండి, 2 కులాల నుంచి జనాలు సపోర్ట్ చేస్తేనే కదా అది ఇష్యూ అయ్యేది. సో ఇట్స్ యువర్ డూయింగ్. మీకు ఫ్రీడమ్ ఉంది డెమోక్రసీలో, మీరు ఏది చేయాలనుకున్నారు. అక్కడ మీకు అలాంటివి ఏమి ఉండవు, ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ అన్ని కూడా కాదు. ఒకసారి మీరు ఆర్మీ ట్రైనింగ్ మీరు చేస్తే మీకు అది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. యూ డోంట్ రియల్లీ కేర్ అబౌట్ నా పక్కనున్న వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా, సిక్కా, యూ డోంట్ కేర్ అబౌట్ ఇట్. లేకపోతే నా పక్కనున్న వ్యక్తి ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాడా, నేను ఈ పార్టీ, అదంతా సెకండరీ. నేను చెప్పాను కదా అన్నిటికన్నా ఫస్ట్ మాకు ఏమొస్తుంది, కంట్రీ వస్తుంది. సెకండ్ ఏమొస్తుంది, మా సోల్జర్స్ మాకు సెకండ్. సో నీ పర్సనల్ చాయిసెస్ అనేవి, నీ పర్సనల్ అఫిలియేషన్స్ అనేవి అన్నిటికన్నా లాస్ట్ వస్తాయి మీరు ఆర్మీలో ఉన్నన్ని రోజులు. ఇన్ఫ్యాక్ట్ ఆర్మీలో మాకు మందిర్, మస్జిద్, చర్చ్ అని వేరువేరుగా ఉండవు. మాకు సర్వ ధర్మస్థలం అని ఉంటుంది. అంటే సర్వ ధర్మస్థలం అంటే సర్వ్ అన్ని, ధర్మం అంటే రిలీజన్, స్థల్ అంటే ప్లేస్. అంటే ఒకే ప్లేస్లో అన్ని రిలీజియన్స్ది దేవుళ్ళు, వాళ్ళ బుక్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. అన్ని ఫెస్టివల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రంజాన్ అనుకోండి, ఫెస్టివల్ అదే రూమ్లో జరుగుతుంది. ఎక్కడైతే మీకు ఖురాన్ పెట్టుందో అక్కడే దేవీ దేవతల విగ్రహాలు కూడా పెట్టున్నాయి, అక్కడే మీకు బైబిల్ కూడా పెట్టుంది, అక్కడే గురు గ్రంథ్ సాహిబ్ కూడా పెట్టుంది. ఎవ్రీ ఫెస్టివల్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఆ ఫెస్టివల్ని బట్టి మీరు ఆ రిలీజనా కాకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, ఈరోజు రిపబ్లిక్ డే స్పెషల్ కాబట్టి లాస్ట్గా యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? చెప్పేది ఏంటి అంటే బేసిక్గా ఒక వర్డ్ మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటే ఐ థింక్ యూ విల్ బీ ఇన్ ద రైట్ ట్రాక్. ఆ వర్డ్ ఏంటి అంటే నేషన్ ఫస్ట్. నేను ఎన్సీసీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్న వర్డ్ ఏంటి అంటే నేషన్ ఫస్ట్. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ, మీరు ఏ కంట్రీలో ఉన్నా, ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది అబ్రాడ్లో కూడా ఉంటారు, బీ ది అంబాసిడర్స్ ఆఫ్ యువర్ కంట్రీ. బయట ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉన్న కల్చర్ని అక్కడ వాళ్ళకి చెప్పండి, ఇది మా కల్చర్ అని చెప్పి. ఎప్పుడైతే నేషన్ ఫస్ట్ అని ఎప్పుడు అనుకుంటామో, ఈ నేషన్ ఇక్కడ దాకా రావడానికి ఏ హిస్టరీ ఉందో ఆ హిస్టరీలో ఉన్న ట్రెడిషన్స్ ఏంటి, మన కల్చర్ ఏంటి, దాని మీద మనం ఎప్పుడైతే గర్వపడతామో అప్పుడు ఇంకొకళ్ళకి మన ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఈజ్ నేషన్ ఫస్ట్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బీ అన్అపాలజెటిక్ అబౌట్ ఇట్. ఇది తప్ప ఐ కాంట్ సే ఎనీథింగ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యాడ్ ఎ గ్రేట్ టైం విత్ యూ. అంటే చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడున్న జనరేషన్కి కూడా అసలు సోల్జర్ అంటే ఏంటి, సోల్జర్ నుండి మేజర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అండ్ మీరు చేసే ఆపరేషన్స్ కానీ ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, మీ టైం, అవన్నీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్. యు ఆర్ వెల్కమ్ శ్రావణి. జై హింద్. హ్యాపీ రిపబ్లిక్ డే సార్. హ్యాపీ రిపబ్లిక్ డే శ్రావణి. థ్యాంక్ యూ టు ABN ఛానల్ ఫర్ దిస్, అండ్ థ్యాంక్ యూ శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మేజర్ హర్షవర్ధన్ చావా. మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.